24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అండ్ అలాగే ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ధనుసు రాశి వారికి నవంబర్ మాసంలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. ధనస్సు రాశి అనేటువంటిది ఒరిజినల్ 9th హౌస్ అండి. నవంబర్ మాసానికి మనం క్యాలిక్యులేట్ చేస్తూ వీళ్ళకి ఈ గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయి, మాస ఫలితాలు మనం చెక్ చేసే కంటే ముందే గ్రహ సంచారములు ఏ విధంగా ఉన్నాయి, అసలు స్థితిగతులు ఏ విధంగా ఏ రాశుల్లో ఉన్నాయో మనం చూస్తే కనుక మొట్టమొదటిగా ధనస్సు రాశికి అధిపతి అయినటువంటి గురుగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే అక్టోబర్ 18వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ నవంబర్ మాసం అంతా కూడా ఆయన అష్టమ స్థానంలోనే ఉంటారు. అంటే కర్కాటక రాశిలో ఎగ్జాల్టేషన్లో ఉంటారండి. ఫస్ట్ అండ్ ఫోర్త్ లార్డ్ అయి 8th ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. రవి అనేటువంటి ఆయన ప్లానెట్ మనం తీసుకుంటే కనుక రవిగ్రహ సంచారము అనేటువంటిది తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి నవంబర్ 17వ తారీఖున ట్రాన్సిట్ కాబోతోంది. అయితే ఇకపోతే కుజగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 6 దాకా అంటే నవంబర్ మాసం అంతా కూడా కుజుడు వృశ్చిక రాశిలో స్వరాశిలో 12వ స్థానంలోనే ఉంటారు. రవి కూడా 12లోకి వచ్చారండి. బుధుడు నవంబర్ 2వ తారీఖు దగ్గర నుంచి వృశ్చిక రాశిలోకి వక్రించి ప్రవేశించి మళ్ళీ 19వ తారీఖున తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంటే 12వ స్థానంలో రవి, బుధ, కుజగ్రహ సంచారాలు మూడు కూడా 17th, 18th, 19th 3 డేస్లో కూడా అక్కడ ఉంటాయి. 11th హౌస్లో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది నవంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ మాసం అంతా కూడా ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి 11వ స్థానంలో తులారాశిలో శుక్రుడు ఉంటారు. సో ఈ పరంగా రాహు కేతులు ఇద్దరు కూడా సమానమైనటువంటి ఎప్పటిలాగానే మార్పులు చేర్పులు లేకుండా రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. శని మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా పూర్వభాద్ర నక్షత్రం మీద ఉండడం వల్ల కుంభరాశి యొక్క ఫలితాలు కూడా ఆయన ఇస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ధనస్సు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? నెంబర్ 1 ఏంటి అంటే మొట్టమొదటిగా ఫస్ట్ అండ్ ఫోర్త్ లార్డ్ లగ్నకారకుడు, యోగకారకుడు, రాష్ట్రాధిపతి అయినటువంటి గురుబలము అనేటువంటిది వీళ్ళకి తగ్గిందండి. ఎప్పటి వరకు? డిసెంబర్ 5వ తారీఖు దాకా. అంటే నవంబర్ మాసం అంతా మీకు గురుబలం ఉండదు. గురువు అనేటువంటి ఆయన మీకు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ధనస్సు రాశి వాళ్ళు వాహనాలు కొంటారు, భూములు కొంటారు, డబ్బులు సంపాదిస్తారు, వస్త్రాలు కొంటారు, వస్తువులు కొంటారు, అన్నీ కొంటారు. సో ఈ టైంలో ఆ గురుబలం లేదు. ఈ గురుబలం లేనప్పుడు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో గురుడు ఉన్నారండి. గురుడు ఎప్పుడైతే బలం లేదో మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి, డీఫేమ్ అవుతారు, చిన్న చిన్న అవమానాలు, మనోవిచారములు, ఖర్చులు విపరీతంగా పెరుగుతుంటాయి. సో ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లోనూ కూడా గురుబలం లేదు కాబట్టి నవంబర్ మాసం అంతా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. డిసెంబర్ 5వ తారీఖు తర్వాతనే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అన్నా, ఆర్ ఏదైనా రిస్క్ తీసుకోవాలి అన్నా, ఏదైనా పేరు కోసం మీరు ప్రయత్నం చేయాలి అన్నా, ఏదైనా సరే శుభకార్యాలైనా డిసెంబర్ 5 తర్వాతనే చేయండి, అప్పటిదాకా వద్దు. తర్వాత మేజర్లీ ధనస్సు రాశి వాళ్ళకి 3వ స్థానంలో శని రాహు యొక్క కంజంక్షన్ కనబడుతోంది. శని 4వ స్థానంలో ఉన్నా కూడా 3వ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటివి ఇస్తూ ఉన్నారు. దీనివల్ల మీరు కనుక డెడికేటెడ్గా వర్క్ చేయగలిగితే దేని మీదైనా అపూర్వమైనటువంటి రాజయోగాన్ని చూస్తారు. అంటే భారీ విజయం అన్నమాట. మీరు కష్టపడిన దానికే రిజల్ట్ వస్తుందండి, అంతకు మించి రాదు. శని ఎప్పుడైనా సరే మిమ్మల్ని కష్టపెడతాడు, కష్టపడేలా చేసి అప్పుడు మీ చేతిలో ఒక సక్సెస్ని పెడతాడు. సో అలాంటి ఆస్పెక్ట్ని మీరు ఎంచుకుని శని యొక్క ఫ్యాక్టర్ని మీరు టచ్ చేసినప్పుడే శని ఇచ్చే ఎనర్జీ మీకు అంటుతుంది, లేకపోతే అప్పటి వరకు రాదు. రాహు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ సిబ్లింగ్స్ దగ్గర నుంచి ఏదైనా బాగా కలిసి రావడం కానీ, నూతన వాహనాలు, నూతన వస్త్రాలు, ఆర్ లేకపోతే మీ ఇంట్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి, కొలీగ్స్ దగ్గర నుంచి చిన్న చిన్న కలహాలు, తగువులు ఇలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే శని రాహు ఇద్దరు కూడా పాపగ్రహాలు కాబట్టి. సో ఈ శని రాహుల యొక్క కంజంక్షన్ బాగుండడానికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కానీ, మినువులు దానంగా ఇవ్వడం కానీ చేయండి. కాస్తో కోస్తో మినిమైజ్ అవుతుంది, దోషం అంతా కూడా మినిమైజ్ అవుతుంది. ఇకపోతే 12వ స్థానంలో రవి అనేటువంటి ఆయన నవంబర్ 17 తర్వాత ఎంటర్ అవుతున్నారు. నవంబర్ 17 దాకా ఆయన 11th తులారాశిలో ఉంటారండి. నవంబర్ 17 దాకా మీకు అయినన్ని పనులు నవంబర్ 17 తర్వాత అవ్వవు. ఎందుకంటే రవి కోల్పోయారు. రవి బలం తక్కువగా ఉంది. దానివల్ల ఏంటి అంటే పనులన్నీ కూడా చాలా డిలే అవుతూ ఉంటాయి. సమయానికి మీరు కూడా భోజనం చేయకపోవడం వల్ల మీకు కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న చిన్న అవమానాలు చూస్తారు.
పనులు ముందుకు వెళ్ళకపోవడం వల్ల వచ్చే అసంతృప్తిని, ఆ నిరుత్సాహాన్ని ఎక్కువగా చూస్తారు. రాజకీయ నాయకులకు అపకీర్తి, ధన నష్టం, ఆర్థిక నష్టాలు ఇలాంటివి చూస్తారు. పదవీ యోగాల నుంచి బయటికి రావడం కానీ ఇలాంటివి కూడా రాజకీయ నాయకులకి కనబడుతూ ఉన్నాయి. అండ్ 12వ స్థానంలో కుజుడు కాబట్టి ఎస్పెషల్లీ ఈ రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఫార్మా కానీ, భూ సంబంధిత వ్యాపారాలు, అగ్రికల్చర్ ఇలాంటివన్నీ కూడా ఎవరైతే పుట్టిన చోట నుంచి దూరంగా వెళ్ళి ఇలాంటి వ్యాపారాలు చేస్తారో వాళ్ళకి సామాన్యంగా బాగుంటుంది. అదే పుట్టినటువంటి చోట ఓన్ ల్యాండ్ మీద ఎవరైతే చేస్తారో, ఓన్ ల్యాండ్ అంటే సొంత భూమిని కాదండి, పుట్టిన చోట జన్మస్థలంలో ఆ ఊర్లో ఆ ప్రాంతంలో చేస్తారో వాళ్ళకి అంత యోగదాయకంగా అయితే కనబడదు. సో కుజుడు యొక్క బలం పెరిగినప్పుడే రియల్ ఎస్టేట్, తర్వాత ఈ భూమి, అగ్రికల్చర్ అన్నీ కూడా, కన్స్ట్రక్షన్ అన్నీ బాగుంటాయి. సో ధనస్సు రాశి వాళ్ళు ఈ నవంబర్ మాసంలో ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తే కొంచెం ఆచితూచి, ఎలాంటి కలహాలు, తగువులు, లిటిగేషన్స్ లేకుండా బాగుంటేనే ముందుకు వెళ్ళండి, రిస్క్ తీసుకుని మాత్రం అస్సలు వెళ్ళొద్దు. అండ్ 12వ స్థానంలోనే బుధుడు అండి. బుధుడు కూడా వక్రించి వృశ్చిక రాశిలో ఉన్నారు. కొంచెం మిశ్రమంగా ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి చెందాల్సినటువంటి వీళ్ళు, 10 మందికి పెట్టాల్సిన పరిస్థితిలో ఉండేటువంటి వీళ్ళు ఇప్పుడు కాస్త ఫైనాన్షియల్లీ నలిగే అవకాశాలు ఉంటాయండి. అంటే ఎలా అంటే విద్య విషయంలో, వ్యాపార విషయంలో, మనీ విషయంలో, లావాదేవీల విషయంలో కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలని మరీ చెప్పొచ్చమ్మా. అయితే ఇకపోతే ధనుస్సు రాశి వాళ్ళకి 9వ స్థానంలో కేతుగ్రహ సంచారం కనబడుతుంది. అంటే కేతు అనేటువంటి ఆయన ఎప్పుడైతే 9వ స్థానంలోకి వచ్చారో అప్పటి నుంచి వీళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి. అది చిన్న చిన్న అప్పుల రూపంలో, రొటేషన్ చేయడానికి కూడా డబ్బులు సరిపోకపోవడం కానీ, ఇలాంటి వాటి రూపంలో కానీ, ఎనీథింగ్. ఈ కేతు ఎప్పుడు వెళ్ళిపోతారు? డిసెంబర్ ఎండ్లో ఖచ్చితంగా ఆయన యొక్క ట్రాన్సిట్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి మీకు కాస్త మంచి జరిగే అవకాశములు ఉంటాయి. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత గురువు అనేటువంటి ఆయన మళ్ళీ మీకు 7th హౌస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఈ మంత్లో, ఆ తర్వాత నుంచి మీరు చాలా బాగుంటారు. సో ఈ మంత్ వరకు చాలా కేర్ఫుల్గా ఉండండి. ధనుస్సు రాశి వాళ్ళకి గ్రహ సంచారములన్నీ కూడా కాస్త అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి కార్తీక మాసం నడుస్తోంది. గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైనన్ని ఎక్కువగా దీపాలతో స్వామిని పూజించండి, అర్చించండి, సేవించండి. అన్నదానం ఎక్కువగా చేయండి. శివుడికి అన్నాభిషేకం చేయించండి. శనగలు నానపెట్టి అది శివాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల గురుబలము అనేటువంటి ధనుస్సు రాశి వాళ్ళకి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే శని రాహుల యొక్క కంజంక్షన్ కనబడుతోంది కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో కలహాలు, తగువులు తలెత్తకుండా, వాటికి తావివ్వకుండా జాగ్రత్తగా లౌక్యంతో ముందుకు వెళ్ళడం చాలా మంచిదమ్మా. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి మగారు? ఈ మాసం వరకు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు లైట్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబర్ 3 అనేటువంటిది అండ్ 5 అనేటువంటిది చాలా బాగుంటాయమ్మా. కలిసి వచ్చే వారం బుధవారం చాలా బాగా కలిసి వస్తుందండి. ఏ దేవుని ఆరాధిస్తే బాగుంటుందంట? శివ ఆరాధన గొప్పదైన శుభ ఫలితాలను వీళ్ళకి తీసుకుని వస్తుందమ్మా. మరి ఇంకా ఎవరికైనా కూడా, ఏ రాశి వారికైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు మగారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశములండి. ఏ రాశికైనా గోచారము అనేటువంటిది ఒకటి ఉంటుంది, అండ్ గ్రహచారము అంటే మీ పర్సనల్ చార్ట్ ఒకటి ఉంటుందండి. మీరు ఏ సమయానికైతే పుట్టారో ఆ సమయంలో ఏ గ్రహస్థితి నడుస్తోందో అది మీ పర్సనల్ చార్ట్. ఇప్పుడు ఏదైతే నడుస్తోందో అది మీ గోచారము. రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ కష్టం వస్తున్నా ఏ కంగారు పడాల్సిన పని లేదు. ఏ రాశికి వాలేపోయినా ఏమి కంగారు పడాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్లో మీకు బలం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా ఓవర్కమ్ చేసేటువంటి స్ట్రెంగ్త్ కూడా మీకు భగవంతుడే దాంట్లో ఇస్తారు. అది ఎలా ఇస్తారు, ఏ రకంగా వెళ్తే మనకు ఆ బలం అందుతుంది అనేటువంటి తెలుసుకోవడానికి పర్సనల్ చార్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారండి. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.